మా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం మెట్లు అయితే వేస్తున్నాం. మీకు చూపిస్తాను ఏ విధంగా వేయాలి, ఏ విధంగా మెట్లు త్రిపుల్ పొద్దు అయితే పెట్టాలి, ఎస్ కటింగ్ ఏ విధంగా వేయాలి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. మెట్లకి చాలా మంది ఏముందిలే మామూలు ఫ్లోరింగ్ లాగా ఇచ్చేద్దాం, మామూలు టైల్స్ అయితే వేద్దాం అనుకుంటారు. కాకపోతే వీలైతే మనం డూప్లెక్స్ హౌస్ కానీ మామూలుగా విల్లా టైప్లో హౌసెస్ కానీ ఏదైనా సరే మనం రిచ్గా ఉండాలంటే, రిచ్ లుక్ రావాలంటే మెట్లకు వరకు గ్రానైట్ వేయించాలి. రిచ్ లుక్ వస్తుంది అనమాట మీకు. ఎందుకంటే మీకు ఇక్కడ గ్రానైట్ కి టైల్స్ కి పెద్ద కంపారిజన్ ఏమి ఉండదు. ఇప్పుడు గ్రానైట్ లో చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వేసేది మనకి గ్రానైట్ వచ్చేసి 90 రూపాయలు కాంచి 110 రూపాయలు 200 వరకు ఫీట్ పడుతుంది. ఇది వచ్చేసి 90 రూపాయలు ఒక్కొక్క ఫీట్ వచ్చేసి. ఇక మీకు సైడ్ వేసిన లేదర్ వచ్చేసి మీకు ఇది 100 రూపాయలు లోపు పడుతుంది అనమాట. నానో వైట్తో మనం అయితే వేస్తున్నాం అనమాట. వాళ్ళకి ఈ కలర్ కావాలన్నారు కాబట్టి మనం ఈ కలర్ అయితే మనం అరేంజ్ చేసి వేస్తున్నాం. చాలా వరకు బడ్జెట్ తక్కువలో కావాలంటే మీకు మెట్లు బడ్జెట్ తక్కువలో కూడా అవుతాయి అనమాట. వీలైనంత వరకు మీరు ఫ్లోరింగ్ లాగించడం, టైల్స్ ఎట్లా వేయించాలనుకున్నారు. టైల్స్ కంటే మెట్లు వరకు టైల్స్ కంటే గ్రానైట్ లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, స్టాండర్డ్ కూడా ఉంటాయి అన్నమాట. మెట్లు వరకు కంపల్సరీ టైల్స్ వరకు వేయించకండి. మెట్లు వరకు కంపల్సరీ గ్రానైటే వేయించాలి. దాంట్లో లపాత్రం ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది. మీ ఇష్టం అది. ఫినిషింగ్ ఎలా కావాలంటే ఫినిషింగ్ అనేది వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది అనమాట. మీకు ఫినిషింగ్ అనేది సరిగ్గా మీరు నడవలేని వాళ్ళు డస్ట్ ఎక్కువ పడుతుంది, క్లీనింగ్ సరిగ్గా చేసుకోలేని వాళ్ళు వాటర్ పడినా వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఫినిషింగ్కి మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట. కాకపోతే రిచ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ లపాత్ర దానికి వచ్చేసి జస్ట్ డస్ట్ అనేది పడుతూ ఉంటుంది, కానీ జాగ్రత్త అనేది ఉండదు అనమాట. యాంటీ స్కిడ్ అనమాట అది. ఇదేమో ఇప్పుడు మనం వేసింది ఫినిషింగ్ అనమాట. వాళ్ళకి ఫినిషింగ్ కావాలన్నది ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ మనం సైడ్ ఎస్కటింగ్తో సహా దీన్ని అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేస్తాం అనమాట. దీంట్లో ఎస్కటింగ్లో కూడా రకాలు ఉంటాయి. మనం క్రాస్ కట్ చేసుకోవచ్చు, మోడల్ మన ఇష్టం. ఇది ఏదైనా దీంట్లో దగ్గర 18 రకాలు అయితే ఉన్నాయి. వీటిలో మీకు ఏ మోడల్ అయినా సరే మనం అయితే సెట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ సెట్ చేసింది అయితే ట్రిపుల్ పొద్దు మోడల్లో క్రాస్ కటింగ్ అనమాట. ఎస్ కటింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ వస్తుంది. మెట్ వచ్చేసి ట్రిపుల్ పొద్దు మోడల్ అనమాట. ఇది స్టీల్ గే. ఈ బండ్ వచ్చేసి స్టీల్ గే అనమాట. లేజర్ వచ్చేసి నానో వైట్. మీకు పర్ఫెక్ట్ స్టోన్ అనమాట. ఇది మీకు డూప్లెక్స్ హౌస్కి మీకు పర్ఫెక్ట్ రిచ్ లుక్ రావాలంటే వరకు పర్ఫెక్ట్గా మీరు స్టీల్ గే కానీ, బ్లాక్ గ్రానైట్ కానీ, వైట్ గ్రానైట్ కానీ ఏదైనా సరే మీరు లపాత్ర కానీ మెట్లు వరకు కంపల్సరీ మీరు గ్రానైటే వేయించాలి. టైల్స్ వేయిస్తే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మీకు అవి పీసెస్ మీరు ఎక్కువ నడవటం వల్ల దాన్ని రాపిడి అంతవరకు చిన్న సార్లాగా అనేది పడుతుంది. అక్కడ పెయింట్ కూడా పోతుంది అనమాట. దానికి సిరామిక్ అనేది పోతుంది. దీనికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. న్యాచురల్ స్టోను లైఫ్ టైం కూడా చాలా అయితే బాగుంటుంది అనమాట. ఈ మాదిరిగా అయితే మనం ఈరోజు ఈ మెట్లని అయితే పర్ఫెక్ట్గా అయితే తయారు చేసాం. ఇది త్రిపుల్ పొద్దు మోడల్లో. ఇది పర్ఫెక్ట్గా ఒక మెట్టు తయారు కావడానికి మొత్తం టోటల్ ఫినిషింగ్, మోల్డింగ్, ఫిట్టింగ్ మొత్తం తయారు చేయడానికి 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఒక మెట్టుకు వచ్చేసి 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. మొత్తం ఫినిషింగ్, మోల్డింగ్, మొత్తం కటింగ్, గిటింగ్ మొత్తం టోటల్తో కలిపేసి ఫిట్టింగ్ ఛార్జెస్తో సహా మొత్తం 1000 రూపాయలు అయితే ఒక్కొక్క మెట్టుకు అయితే ఖరీదు అవుతుంది. మీకు గ్రానైట్ రిచ్ లుక్ రావాలంటే ఇగో ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేయండి. చాలామంది ఇల్లు కట్టించుకుంటారు, సరైన ప్లానింగ్ అనేది ఉండదు. అలా ప్లానింగ్ లేకుండా మీ డబ్బులు వృధా అయితే చేసుకోమాకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వీలైనంత వరకు మీరు తెలిసిన వాళ్ళనో, లేదు ఇంజనీర్లను, లేదు తాపీ మేస్త్రిని, సీనియర్ తాపీ మేస్త్రిలు అయితే ఇంజనీర్ కూడా అవసరం లేదండి. అంత టాలెంటెడ్గా అయితే వాళ్ళు ప్లానింగ్ ఇస్తారు. మీరు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంజనీర్లు ప్లానింగ్ మీద వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే సిద్ధాంతులు ప్లానింగ్ మీద వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే తాపీ మేస్త్రులు మీద కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ ఇల్లులు కడతారు కాబట్టి వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్లానింగ్తో వెళ్ళేవాళ్ళు, కొంతమంది ఇండివిజువల్గా ప్లాన్ తీసుకొని వాళ్ళ సొంతంగా చేసుకునే వాళ్ళు చాలా వరకు ఉంటారు. ఎవరిష్టం వాళ్ళదండి. కాకపోతే మన ఛానల్లో వరకు మన ఇట్లాంటి మీకు ఏవైతే ఉన్నాయో మెట్లకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి, మీకు గ్రానైట్ సంబంధించిన ఏవైనా సరే ఇలా నేను చూపిస్తూ ఉంటాను. మీ అందమైన ఇంటికి ఏదైనా డిజైన్ తయారు చేసుకోవాలంటే మన ఛానల్ ద్వారాగా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అలాగే గంట గట్టిగా కొట్టండి. ఇంకో ఈ మాదిరిగా అయితే మెట్లు మీ అందమైన ఇంటికి
వేయించుకోండి. వీలైనంత వరకు మెట్లకి గ్రానైటే వేసుకోండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మెట్లకి గ్రానైట్ వేస్తేనే లుక్ ఉంటుంది. అలాగే ఎక్కువ టైం మనం నడిచేటప్పుడు మెట్లలో అనేది ఒక చిన్న ధ్వని అనేది వస్తుంది మెట్లలో. ఆ ధ్వని తరంగాల టైల్స్కి ఎయిర్ వస్తుంది అనమాట. అదే ఇలా గ్రానైట్కి అయితే ఎయిర్ అనేది రాదు. మీరు ఎంత నచ్చినా ఆ ధ్వనికి ఇక్కడ సైడ్ నుంచి ఫ్రీక్వెన్సీగా ఆల్రెడీ ఇది రాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. మన ఛానల్ ఇదే విధంగా మీరు చూస్తూ ఉండండి.